ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. నాప్తాల్ ఈ పేరు తెలియని వారు దాదాపుగా ఉండరు కదా. ఇప్పుడంటే ఇంట్లో కూర్చొని ఒక క్లిక్తో షాపింగ్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. కానీ ఆన్లైన్ షాపింగ్ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో, అంటే ఆ రోజుల్లో టీవీలో నాప్తాల్ చేసిన అడ్వర్టైజ్ హడావుడి అంతా ఇంత కాదు. జస్ట్ టీవీ ఆన్ చేస్తే చాలు ఆఫర్ అంటూ అరిచి గోల చేసేవాళ్ళు. తక్కువ స్టాక్ ఉంది, డిస్కౌంట్ ఆఫర్ కొద్ది సమయం మాత్రమే ఉంది, త్వరపడండి అంటూ నానా హంగామా చేసేవాళ్ళు కదా. ఇలా నాప్తాల్ యాంకర్ అరిచి గోల చేయని ఇల్లు ఉండదేమో. ఇంటర్నెట్, ఆన్లైన్ షాపింగ్ అంతగా లేని రోజుల్లో అరిచి గోల చేసి మరీ సామాన్యులతో వస్తువులను కొనిపించిన ఆ నాప్తాల్ ఇప్పుడు కనీసం కనిపించని కూడా కనిపించడం లేదు. దీనికి కారణాలు ఏంటి? నాప్తాల్లో జరిగిన మోసం, ఫిర్యాదులు, కోర్టు కేసులు ఒక కారణమని చెప్పొచ్చు. అసలు ఈ నాప్తాల్ ఎలా పుట్టింది? ప్రతి ఇంట్లో ఈ యాడ్ వచ్చేలా చేసిన ఆ స్ట్రాటజీ ఏంటి? ఎలా పాపులర్ అయింది? ప్రజలను ఎలా మోసం చేసింది? కోర్టుకు ఎందుకు వెళ్ళింది? చివరకు ఏమైంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. నాప్తాల్ కథ 2008లో మొదలైంది. ముంబైకి చెందిన మను అగర్వాల్ అనే యువ ఎంటర్‌ప్రెన్యూర్ ఇండియాలో ఒక భిన్నమైన ఆలోచనతో నాప్తాల్ను స్థాపించాడు. అప్పట్లో ఇండియాలో ఈ కామర్స్ అంటే ఫ్లిప్కార్ట్ లాంటి కొన్ని స్టార్టప్లు మాత్రమే. అంతేకాకుండా ఇంటర్నెట్ వాడకం పట్టణాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. దీంతో నాప్తాల్ లక్ష్యం మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరల్లో రకరకాల ఉత్పత్తులను చేరువ చేయడం. నాప్తాల్ మొదట ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్గా పనిచేసింది. అంటే వేరే సెల్లర్ల ఉత్పత్తులను తమ వెబ్సైట్లో చూపించి కస్టమర్లకు కనెక్ట్ చేసేది. ఆ తర్వాత నాప్తాల్ అన్ని టీవీలలో తమ యాడ్స్ను ప్రసారం చేసేందుకు డిష్ టీవీ ఆపరేటర్లకు డబ్బులు చెల్లించి టీవీ ఆన్ చేయగానే ఈ యాడే వచ్చేలా ప్లాన్ చేశారు. నిజానికి నాప్తాల్ ఇండియాలో పాపులర్ కావటానికి దాని తెలివైన మార్కెటింగ్, ఫ్రెండ్లీ ధరలే ప్రధాన కారణాలు. ఇక 2008 నుంచి 2010 మధ్య కాలంలో భారత్లో ఇంటర్నెట్ యాక్సెస్ పెరుగుతున్నప్పటి నుంచి చాలామంది ఆన్లైన్ షాపింగ్పై నమ్మకం లేకపోవడం లేదా డెలివరీ సమస్యల కారణంగా కొంత భయపడేవారు. అయితే నాప్తాల్ ఈ సమస్యను టీవీ షాపింగ్తో అధిగమించింది. అవును, టీవీ ఛానల్స్లో నాప్తాల్ యాడ్స్ గృహోపకరణాలు, ఫ్యాషన్, గాడ్జెట్స్, ఫిట్నెస్ పరికరాలు ఇలాంటివన్నీ చూపిస్తూ కస్టమర్లను ఫోన్ కాల్స్ లేదా వాళ్ళ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేయమని ఎంకరేజ్ చేసేది. ఈ యాడ్స్లో ఉత్పత్తులను ఆకర్షణీయంగా చూపించడం, ఇప్పుడే కాల్ చేయండి, డిస్కౌంట్ పొందండి ఇలాంటి ఆఫర్లు మహిళలను, మధ్యతరగతి కుటుంబాలను తెగ ఆకర్షించాయి. అదీ కాకుండా తెలుగు, తమిళం ఇలాంటి స్థానిక భాషల్లో కూడా యాడ్స్ ప్రొవైడ్ చేసి దాని ద్వారా త్వరగా కస్టమర్ సర్వీస్ అందించడం. నాప్తాల్ వెబ్సైట్స్, యాప్లో కూడా సులభమైన ఇంటర్స్పేస్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండడం వల్ల ఆన్లైన్ షాపింగ్లో కొత్త వారు కూడా కొనేవారు. అలా 2015 నాటికి నాప్తాల్ 50 లక్షల కస్టమర్ బేస్ను సాధించింది. అవును, ఇక్కడే నాప్తాల్ ఇండియన్ సైకాలజీ మీద ఒక స్ట్రాటజీని ఉపయోగించింది. నాప్తాల్ కిచెన్ అప్లయన్సెస్, హోమ్ డెకర్, ఫ్యాషన్ జ్యువెలరీ, ఫిట్నెస్ గాడ్జెట్స్ లాంటి వివిధ కేటగిరీలతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉత్పత్తులను అందించేది నాప్తాల్. నాప్తాల్ టీవీ ఛానల్స్లో 24/7 షాపింగ్ షోలను నడిపింది. ఇవి ఉత్పత్తులను డెమో చేసి కస్టమర్లలో నమ్మకాన్ని కూడా కూడగట్టుకున్నాయి. ఇక ఈ షోలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేని చోట కూడా నాప్తాల్ బ్రాండ్ను తెగ పాపులర్ చేశాయి. ఈ సమయంలోనే నాప్తాల్కు ప్రజల నుంచి విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. నాప్తాల్ యాడ్స్ ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచి అతిగా చూపించేవి. యాడ్స్లో ఆకర్షణీయంగా కనిపించిన ఆ ఉత్పత్తులు డెలివరీ అయిన తర్వాత మాత్రం తక్కువ నాణ్యతతో ఉండేవి. ఆర్డర్ చేసిన ఉత్పత్తులు ఆలస్యంగా రావటం, రాంగ్ ఐటమ్ డెలివరీ అవ్వటం, రిఫండ్ ప్రాసెస్ సమయంలో ఆలస్యం వల్ల కస్టమర్లు కొంత నిరాశకు గురయ్యారు. ఇక కొంతమంది కస్టమర్లు అయితే నాప్తాల్ వెబ్సైట్లో ఆర్డర్ చేసిన తర్వాత వారి బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాక్ చేసి కొంతమంది సైబర్ మోసాలకు కూడా పాల్పడేవారు. ఇలా 2019, 2021 మధ్యలో డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్స్ అఫైర్స్కు 6000కు పైగా మోసపూరిత యాడ్స్ ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో నాప్తాల్ యాడ్స్ కూడా ఉన్నాయి. నాప్తాల్పై అనేక కోర్టు కేసులు దాఖలయ్యాయి. ప్రధానంగా మోసపూరిత యాడ్లు, తక్కువ క్వాలిటీ ఉత్పత్తులు, కస్టమర్ ఫిర్యాదులే దీంట్లో అధికం. చాలామంది కస్టమర్లు కన్స్యూమర్ ఫోరంలలో నాప్తాల్పై కేసులు కూడా బనాయించారు. ఉదాహరణకు, ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన హ్యాండ్ బ్యాగ్కు బదులు తక్కువ నాణ్యత ఉత్పత్తి రావడంతో రీఫండ్ కోసం కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించారు. ఇలాంటి కేసులే నాప్తాల్ రెప్యుటేషన్ను దెబ్బతీశాయి. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2020-22 మధ్య 300కు పైగా మోసపూరిత యాడ్స్ను గుర్తించింది. వీటిలో నాప్తాల్ యాడ్స్ కూడా చాలా ఉన్నాయి. ఓవైపు నాప్తాల్ ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే, మరోవైపు భారత్లో ఇంటర్నెట్, ఆన్లైన్ షాపింగ్ బాగా పాపులర్ అయ్యాయి.
దీంతో నాప్తాల్ ఈ పోటీని తట్టుకోలేకపోయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియో మార్ట్ లాంటి దిగ్గజాలు గ్రామీణ మార్కెట్లో కూడా విస్తరించడంతో పాటు నాప్తాల్ తన ప్రత్యేకతను కోల్పోయింది. దీని టీవీ షాపింగ్ ఛానల్ ఇప్పటికీ కొంత ఆదరణ కలిగి ఉన్నప్పటికీ ఆన్లైన్ షాపింగ్లో దాని షేర్ గణనీయంగా తగ్గిపోయిందని చెప్పాలి. ఇక ఇప్పటికీ నాప్తాల్ పూర్తిగా పతనం కాలేదండోయ్, కానీ దాని గత వైభవం మాత్రం కోల్పోయింది. ఈ కామర్స్ మార్కెట్లో రాణించాలంటే నాప్తాల్ తన ఉత్పత్తి క్వాలిటీని మెరుగుపరచడం, లేదా టెక్నాలజీని అప్డేట్ చేయటం, లేదంటే కస్టమర్ ట్రస్ట్ను తిరిగి పొందాల్సి ఉంటుంది. నాప్తాల్ కేవలం ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, ఇది ఒకప్పుడు మధ్యతరగతి కళలను అర్థం చేసుకున్న ఒక బ్రాండ్. 2008లో ఒక చిన్న ఆలోచనగా మొదలై టీవీ షాపింగ్, సరసమైన ధరలు, స్థానికీకరణ వంటి తెలివైన వ్యూహాలతో ఇండియాలోనే తనదైన ముద్ర వేసింది. కానీ తక్కువ క్వాలిటీ ఉత్పత్తులు, మోసపూరిత యాడ్లు, డెలివరీ సమస్యలు, తీవ్రమైన పోటీ వల్ల నాప్తాల్ ఈ రోజున తన గత వైభవాన్ని కోల్పోయింది. ఇక ప్రజల నుంచి వ్యతిరేకత, మోసాల ఆరోపణలు దాని విశ్వసనీయతను దెబ్బతీశాయి. కస్టమర్ నమ్మకం, క్వాలిటీ లేకపోతే ఎంత పెద్ద బ్రాండ్ అయినా క్షీణించాల్సిందే. మరి నాప్తాల్ దీనికి ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. మరి మీరు చిన్నప్పుడు ఈ నాప్తాల్ వస్తువులను కొన్నారో లేదో కామెంట్ల రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.